చాలా మందికి ఇప్పుడు నేను ఒక ట్రైనర్ లాగే తెలుసు, కానీ దీని వెనక ఉన్న ఒబేస్ ఎవరికి తెలియదు. ఒకప్పుడు నేను కూడా చాలా ఓవర్ వెయిట్ ఉండేవాడిని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ జీరో, నా పనులు నేను చేసుకోవడానికి చాలా బద్ధకంగా ఉండేది. నేను కూడా మీలాగా చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశా. చెప్పాలంటే నేనున్న వెయిట్ కి మిర్రర్ లో చూసుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గు అనిపించేది. కానీ ఒక్క రోజు అనేది వస్తుంది మన లైఫ్ లో కూడా, ఆ రోజు డిసైడ్ అయ్యాను నన్ను నేను చేంజ్ చేసుకోవాలని. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను, ప్రాపర్ డైట్ ఫాలో అయ్యామని, నా స్లీప్ సైకిల్ ఫిక్స్ చేసుకున్నాను, ఇంకా కంప్లీట్ గా నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకున్నాను. కొన్ని రోజులు చాలా టఫ్ గా అనిపించింది, కొన్ని రోజులు రిజల్ట్స్ కూడా కనిపించలేదు, గివ్ అప్ ఇవ్వాలని అనిపించింది, కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఎక్కడ వదలలేదు. నేను స్లోగా కొన్ని మంత్స్ తర్వాత వెయిట్ తగ్గడం మొదలైంది, బాడీలో చేంజెస్ కనిపించాయి. మెయిన్ థింగ్, నా పైన నా కాన్ఫిడెన్స్ పెరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఈ జర్నీలో అర్థం చేసుకుంది ఏంటంటే, వెయిట్ లాస్ అనేది త్వరగా రాదు, టైం పడుతుంది, పేషెన్స్ కావాలి, కానీ గివ్ అప్ ఇవ్వకపోతే రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి. చాలా మంది ఇప్పటికీ వెయిట్ లాస్ లో ఏం రిజల్ట్స్ చూడరు, స్టార్ట్ చేసి 5 months 6 months అయినా ఏం చేంజెస్ చూడరు. బట్ మీరు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మీరు మీ పనిని చేసుకుంటా ముందుకెళ్ళండి, డెఫినెట్ గా రిజల్ట్స్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వస్తుంది.